కూర్చోండి. కొంచెం చేతగా మన వర్తమానం ఉండాలి. ఆయన ఆక్తిమే మనల్ని బతికింతది కాబట్టి ఆయన ఆక్తిమీని ఆయన ఆక్తి ప్రకారం నడుచుకుందారు. కొన్ని నిమిషాలు సంతోష వర్తమానం చెప్తారు, మన చేతగా వెళ్తారు. ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా? దేవుని ఉచితమైన కృపను బట్టి దేవుడు మనందరినీ కూడా తన సజీవమైన సంఖ్యలో ఉంచి ఇటు రీతిగా తన కృపగల రెక్కల చాటును మనందరినీ కూడా భద్రపరుస్తున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా అట్ల నుంచి కూడా తప్పిస్తూ తన కృప చేత మన అందరిని కూడా బలపరుస్తూ తన అమూల్యమైన ప్రేమ చేత మనందరినీ కూడా ఏం చేస్తాడండి? సంరక్షిస్తూ కాపాడుతూ వస్తున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్ర. హల్లెలూయా. అలాంటివి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. అమూల్యమైన మాటలు మనం వినడానికి వచ్చి ఉన్నాము కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు వాక్యమై మనతో మనందరితో మాట్లాడేలాగున ప్రార్థన పూర్వకంగా కడిపెడదాం. ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు అందరూ కూడా తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. రాత్రికాల సమయంలో ఇంతవరకు పాటల ధరను మహిమ తెచ్చుకునే విధానం బట్టి నీ స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభు, వాక్య పరిచయలకు వెళ్ళుచుండగా వాక్యమైన మాట్లాడండి. వినగల చెవులను, గ్రహించే ఆత్మను కూడి వచ్చిన వారికి, వినుచున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని అడుగుచున్నాం. దేవా, ఇదిగో ప్రభా, నీ అమూల్యమైన మాటలు మాతో మాట్లాడుచుండగా ప్రభా, ఆ మాటలను ప్రభా మా హృదయంలో భద్రపరుచుకుని ఇదిగో ప్రభా అట్లా అనుసరించి నడుచుకునే భాగ్యమును ప్రభా నీ మాటల ద్వారా ప్రభా మా ఆత్మీయ జీవితాలను సరి చేసుకోవడానికి నీ కృపను చూపించమని, వచ్చిన వారు ఏమాత్రం విన్నవారు విన్నట్టుగా వదిలేసేవారు కాకుండా వారి హృదయంలో భద్రపరుచుకునే లాగున ప్రతి ఒక్కరు కూడా ఇదిగో ప్రభా మంచి ఆలోచనను వారికి దయచేస్తావని, ఇదిగో ప్రభు వాక్యమైన దేవుడు కాబట్టి నువ్వు మాట్లాడి ప్రతి ఒక్క హృదయాన్ని దర్శిస్తావని మా ప్రభుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దగ్గరగా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన సమయంలో మనం ఉన్నాము కాబట్టి చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. ఈ రోజు నుంచి దేవుని ప్రణాళికను బట్టి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దేవుని ప్రేరేపణ బట్టి ఏంటైనా ఆలోచన చేసినట్లయితే బైబిల్లో దేవుడు మొట్టమొదటికి ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. ఏంటండి? ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. ఈరోజు నుంచి ఈ 10 ఆజ్ఞలు కూడా మనం జ్ఞానంగా నేర్చుకున్న ఒక్కో రోజున ఒక ఆజ్ఞను మనం నేర్చుకునిచ్చు దేవుని సన్నిధిలో సాగిపోదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞగా మనకు చెప్పబడుతున్న ఆజ్ఞ. ఆ ఆజ్ఞలకు వెళ్ళే ముందు ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుని ఆజ్ఞలు మనం వివరించుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గాయకొనుము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆలోచన చేయండి. దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా వినాలి. దేవుడు మాట్లాడుచున్నాడు, జాగ్రత్తగా. ఏంటంటే, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గాయకొనుము. జాగ్రత్తగా వినండి. మనం ఈ ఆజ్ఞలను మనం ధ్యానిస్తున్నాము కాబట్టి ఈ ఆజ్ఞల ద్వారా మనం ఏం నేర్చుకోవాలో, ఈ ఆజ్ఞల ద్వారా మనకి దేవుడు ఏం బోధిస్తున్నాడు, ఈ విషయాల్లో మనము జాగ్రత్తగా ధ్యానిస్తున్నాం కాబట్టి ఏం చేయాలంట? ఈ ఆజ్ఞలను హృదయపూర్వకంగా ఏం చేయాలంట? గైకొనాలి. ఈ ఉపదేశాన్ని ఏమాత్రం కూడా మనము మరువకూడదు. ఎందుకు మరువకూడదు? ఈ ఆజ్ఞలు వినటం వల్ల, ఈ మాటలు వినటం వల్ల మనకేం ఉపయోగకరము అని ఆలోచన చేసినట్లయితే కిందకి చదవండి. 2వ వచనము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. హల్లెలూయా.
చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపదేశమును మరువకుండా ఉన్నప్పుడు ఈ ఆజ్ఞలు మనం జాగ్రత్తగా మన హృదయపూర్వకంగా గైకొనడం వల్ల మనకేం కలుగుతుంది అని ఆలోచన చేసినట్లయితే అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దేవుడికి స్తోత్రం. ఈనాడు భూమి మీద, ఈ భూమండలం మీద శ్రమలో కూడా సంతోషించుచున్న వారు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు దేవుని ఎరిగిన వారే. దేవునికి స్తోత్రం. దేవుని ఎరిగిన వారే. శ్రమలో కూడా స్తుతి గీతమును దేవునిని మహిమపరిచిన వారు ఎవరైనా ఉన్నారంటే వారు దేవుని వాక్యమును రుచి చూచిన వారే తప్ప కనవ వాళ్ళందరూ కూడా ఏం కలుగుతున్నారు? కలవరం చెందుతున్నారు. శ్రమలో కూడా ఆనందంగా జీవిస్తూ, సుఖంగా జీవిస్తూ, శాంతి కలిగి జీవిస్తున్న వారు, సమాధానం కలిగి జీవిస్తున్న వారు ఎవరున్నారు అంటే దేవుని బిడ్డలే. దేవుని ఆజ్ఞలను చక్కగా విన్నవారు, ఆ ఉపదేశాన్ని మరవకుండా ఆ ఉపదేశాన్ని గైకున్నవారు, దాన్ని అనుసరించి నడుచుకున్నవారు ఎలా ఉన్నారు అంటే మన పూర్వీకులు మనం చూస్తున్నాం. మన పూర్వీకుల తర్వాత వచ్చిన యేసుక్రీస్తు శిష్యులలో కూడా ఉన్నవారు ఎలా ఉన్నారు అంటే వారు దేవుని యందు, దేవుని ఆజ్ఞల ద్వారా, దేవుని మాటల ద్వారా శాంతిని, సుఖజీవంతో గడుచు సంవత్సరాలని వాళ్ళు ఎల్లపుచ్చుచు శాంతి కలిగి ఉన్నట్టు మనకి కనబడుతున్నాయి. అంటే ఆయన మాటలు ఎలా కనబడతాయి అంటే ఆదరణ లేని వారికి ఆదరణ దయచేస్తాయి, ఆదరణ లేని వారికి ఆదరణ కలిగజేస్తాయి, సమాధానం లేని వారికి సమాధానాన్ని కలిగజేస్తాయి. సుఖము లేకుండా కష్టతరమైన జీవితాన్ని జీవించే వారికి సుఖ జీవితముతో గడుచు సంవత్సరాలని వారికి దేవుడు కలగజేస్తారనే విషయాన్ని కనబడుతున్నాయి. ఇందును బట్టి మనం నేర్చుకోవలసింది ఏంటని ఆలోచన చేసినట్లయితే ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలు ఏం చేయాలంట? జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా గైకొనాలి. ఆలోచన చేయండి. ఈరోజు మనము ఆయన ఆజ్ఞలు మనం ధ్యానిస్తున్నాం కాబట్టి, ఆ మాటలు మనం ధ్యానిస్తున్నాం కాబట్టి మనం ఎలా ఉండాలంటే అట్లందు మనం జ్ఞానం కలిగిన వారుగా ఆయన మరవకుండా ఆ ఆజ్ఞలు జాగ్రత్తగా గ్రహించాలి. ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? ఈ మాట ద్వారా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు? ఆ నేర్పించిన దాన్ని బట్టి మన ఆత్మీయ జీవితము ఎలా నెరవేర్చాలి, ఎలా గడపాలనే విషయాలు మనం ఏం చేయాలి? ఆ మాటలు చెప్తున్నప్పుడే గ్రహించగల మనసు మనలో ఉండాలి. అవునా కదండి? ఒక విషయం చూసినప్పుడు ఒక కొత్త వస్తువు మనం కొంటున్నాం. ఆ కొత్త వస్తువు మనం కొన్నప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం? దాన్ని సృష్టించిన వాళ్ళలో లేకపోతే దాన్ని అమ్మిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తామయ్యా అంటే, అయ్యా ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది అని అన్నప్పుడు ఏం చేస్తాడో కొన్ని చెప్తుంటాడు. ఇంకో ఇది ఎలా నొక్కాలమ్మా, ఇది ఎలా నొక్కితే ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా ఆన్ చేస్తే ఎలాగా అవుతుంది, ఇక్కడ ఆఫ్ చేయాలి, సిస్టమేటిక్గా మీరు ఎలా చేస్తేనే ఏమవుతుంది, ఈ సరైన రీతిలో పనిచేస్తుంది. అప్పుడు మనం చెప్పింది ఎన్నుకోకుండా చెప్పింది మెడచని పెట్టేసి ఇంటికి వచ్చేసి మన ఇష్టాసారంగా ఆపరేట్ చేస్తే పని చేస్తుందా? పని చేయదు. ఏ వస్తువైనా సరే, అది సెల్ అవ్వండి, సెల్ ఫోన్ అవ్వండి, ఏదైనా సరే వాడు అక్కడ ఏదైతే చెప్తాడో ఆ రీతిగా అక్కడ మనం చక్కగా విన్నప్పుడే ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ఈరోజు దేవుడు ఆజ్ఞల్లో చెప్పాడు. ఆజ్ఞల ద్వారా ఏదైతే చెప్పాడో చక్కగా విన్నప్పుడే మన ఆత్మీయ జీవితాన్ని ఒక చక్కని మార్గంలో నడిపించుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. అంతేగాని అక్కడ వినుకోకుండా ఏదో రకంగా జీవిస్తామంటే మన ఆత్మ అక్కడికి వెళ్ళిపోద్ది, నరకానికి, నిత్యాగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్న విషయాన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా గ్రహించాలి. ఆలోచన చేయండి. మొట్టమొదటి మాట మనం చూసుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి చదువుకుందాం. నీ దేవుడి ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు ఐగుప్తు దేశములోంచి ఆ జనాంగాన్ని రప్పించడమే కాకుండా ఈనాడు ప్రతి పాపము నుంచి మన పవిత్రుడిగా చేయడానికి రక్తము చిందించిన వారు ఎవరండి? ఆయన కదా.
ఆయనే. ఆనాడు ఐగుప్తుల ప్రజల నుంచి లేదా బానిసత్వం నుంచి విడిపించిన దేవుడే ఈరోజు మన పాపాల నుంచి పరిహారమును కలిగించేవాడు, మన పాపాల నుంచి విడుదల కలుగజేస్తున్నవాడు ఆయనే. అందుకని ఏమంటున్నాడు అంటే, ఇదిగో నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేను తప్ప మరొకడు మీకు ఉండకూడదు. కారణం ఏంటంటే, మీ దోషుల ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన వాడును నేనే. అవునా కదండి? అవును. మన బానిసత్వ జీవితాల నుంచి, మన బానిసత్వమైన జీవితాల నుంచి తప్పించి సంరక్షించి కాపాడి మనకి ఏ సమయం ఏది కావాలో సమస్తమును కూడా సిద్ధపరిచిన దేవుడికే స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వారి లోకంలో ఎవరైనా ఉన్నారంటే లేరు. అందుకని నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేను తప్ప వేరొకరిని మీరు ఆరాధించకూడదు, నేను తప్ప వేరొకరిని మీరు పూజించకూడదు. ఎందుకని ఆలోచన చేసినట్లయితే ఆయన అంటున్నాడు కదా, నిర్మకాండము 20:5 అన్నాడు, నేను రోషము కలిగిన దేవుడిని. జాగ్రత్త. ఎలాంటి వాడంటే ఆయన రోషము కలిగిన దేవుడు. నేను ఆలోచన చేయండి. ఈరోజు మనం చూస్తాం, ఈరోజు మనం చూస్తాం, జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మనం చూస్తాం, మనం ఎవరికైనా ఒక ఉపకారం చేస్తే, మేలు చేస్తే వారు మన మాట అనకపోతే మనకి ఎలా ఉంటుంది? చాలా రగిలిపోతుంటాం. ఈ లోక సంబంధమైన వ్యక్తి శాశ్వతము కానీ మేలు చేసినందుకే అతను అలా రగిలిపోతుంటే, శాశ్వతమైన కార్యాలు దేవుడు మన పట్ల చేశాడు. దేవుడికే స్తోత్రం. నిత్యం ఉండే కార్యాలు దేవుడు మన పట్ల చేస్తున్నాడు. దేవుడికే స్తోత్రం. మరి ఆయన కోపం రాదా? వస్తుందా? రాదా? శాశ్వతం కానీ మేలు చేసిన వారే కోపం వస్తుంటే, నిత్యము ఉండే శాశ్వతమైన మేలు చేస్తున్నాడు ఆయన. మరి ఆయనకు కోపం రాదా అంటే వస్తుంది. మనం ఏం చేయాలంట? ఆయన మాట జాగ్రత్తగా వినాలి. ఆయన ఒక్కడే దేవుడు. ఈ భూమి మండలాన్ని సృజించిన వాడు ఆయన ఒక్కడే. ఈ భూమి మీద సృష్టి కలగడానికి కారణం ఆయన ఒక్కడే. ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా సజీవంగా ఉండడానికి కారణం కూడా ఆయన ఒక్కడే. ఆయన సజీవుడైన దేవుడు అతను. అందుకన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేనే దేవుడిని. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నది లేనట్టుగాను, లేని ఉన్నట్టుగాను చేయగల సమర్థుడు ఆయనే. ఒకసారి ఆలోచన చేయండి. సృష్టిని శాసించగలిగిన వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నాడా? ఆయన కృప లేకుండా, ఆయన ప్రణాళిక లేకుండా ఎవరైనా శాసించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఆలోచన చేయని ప్రియ దేవుని బిడ్డలారా. అంటే ఈ సృష్టిని శాసించగల సమర్థుడు, మనల్ని పోషించుచున్నవాడు, మనం సంరక్షించున్నవాడు ఎవరయ్యంటే ఆయనే. దేవుడికే స్తోత్రం. ఆయన తప్ప ఎవ్వరు కూడా లేరు. ఆలోచన చేయండి. ఈరోజు మన అనేక సంగతులు మనం చూస్తున్నాం. ఈరోజు అనేక రకాలుగా మనం ఏం చేస్తున్నామంటే, మనము తీర్మానం చేసుకున్నాం. ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆయన కార్యాలు చూసుకోవడం ఏం చేస్తారు తెలుసా? మోషే గారు వాళ్ళతో ఉన్నని చెప్పు కూడా చక్కగా దేవుణ్ణి ఆరాధించేవారు. పక్కకి వెళ్ళేటప్పటికి ఏమైపోయేవారంటే, వీరి కొరకు ప్రతిమలను చేసుకుని ఆ ప్రతిమలను ఆరాధించిన పరిస్థితులు కూడా వచ్చినాయి. ఆ పరిస్థితులు వారు చేయటం కూడా దేవుని చేత ఉగ్రతకు పాలైన పరిస్థితులు కూడా వచ్చినాయి. ఈనాడు కూడా క్రైస్తవ సమాజం కూడా ఎలా ఉంటుందంటే అలాగ ఉంటుంది. దేవుని మందిరంలో ఉన్న చెప్పు కూడా బాగానే ఉంటున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత దేనికి బానిసలైపోతున్నారు? బయటికి వెళ్ళిన తర్వాత దేనిని ఆరాధన చేస్తున్నారు? బయటికి వెళ్ళిన తర్వాత దేనికి ప్రాధాన్యం ఇస్తున్నారు? ఆలోచన చేయాలి. దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుడి మాటను పక్కన పెట్టి, దేవుడిని మరిచి ఈ సృష్టిలో దేనికైనా నువ్వు సహవాసం చేసినట్లయితే, దేనికైనా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే నువ్వు దేన్ని పూజిస్తున్నట్టు తెలుసా? నువ్వు దేనికైతే మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తున్నావో దానినే నువ్వు ఆరాధన చేస్తున్నట్టు. దేవుడి కంటే ఎక్కువ దేనినైనా కనుక నువ్వు ప్రేమించి నువ్వు గొప్ప ప్రాధాన్యత ఇచ్చినట్లయితే కనుక, దేవుని కంటే నువ్వు దేనిని ఆరాధించినట్లయితే, నువ్వు దేనికైతే ప్రాధాన్యత ఇస్తున్నావో ఆ ఈవిని, ఆ పనిని నీవు మొక్కుతున్నట్టు. అంటే దానికి లోబడుతున్నావు, కానీ ఇక్కడ దేవునికి లోబడలేనట్టే.
ఆలోచన చేయండి. ఈ సృష్టిలో మనము మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలి. మీరు అనొచ్చు, ఏంటి మొట్టమొదటి ఆ ప్రాధాన్యత దేవునికి ఎందుకు ఇవ్వాలి, తల్లిదండ్రులకు ఇవ్వచ్చు కదా అంటే చాలా మంది క్వశ్చన్ వేయచ్చు. కానీ ఆ తల్లి గర్భానికి పుట్టడానికి కూడా కారణం ఎవరో తెలుసా? ఆ దేవుడే. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. దేవుని ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా నడిచినప్పుడు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో నేర్పించేది కూడా ఎవరంటే ఆయనే. నువ్వు అనుకోవచ్చు తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉంటున్నాం కదా అనుకుంటున్నావు, కానీ చాలా మంది కూడా భ్రమపరిచే రీతిలోనే ఆ జీవన విధానాన్ని సాగించేవారు అనేక మందిగా కనబడుతున్నారు. కాబట్టే ముందు ఎవరికి మనం ప్రాధాన్యత ఇవ్వాలంటే దేవునికి మనము ఇవ్వాలి. ఆలోచన చేయండి. దీనికంటే ముందు ఒక ఉపమానం నేను చెప్తాను ప్రియ దేవుని బిడ్డలారా. ఒక విషయాన్ని నేను చెప్తాను. ఒక స్త్రీకి నలుగురు భర్తలు ఉంటే ఆవిడ ఏమంటారా? నలుగురు భర్తలు ఉంటే ఏమంటారు? ఆవిడని బేసి అంటారు, అవునా కదండి? అలాగనే ఒక పురుషుడికి నలుగురు భార్యలు ఉంటే ఏమంటారు? అతన్ని విభిచారి అంటారు, అవునా కదా? మరి తండ్రి ఎవరో? ఒక్కడే. తండ్రి ఒక్కడే, మనం పుట్టించిన వాడు అక్కడే. అలా కాకుండా మనం అనేక మందిని మనము ఏం చేస్తున్నాం? ఆయన స్థానాల్లో భర్తీ చేస్తున్నామంటే మనం పరోక్షంగా దేనిలో పాల్పడుతున్నట్టు దానికి మీకే వదిలేసిన దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఆలోచన చేయండి దేవుని బిడ్డ. ఒకసారి ఆలోచన చేయండి. మనకు ఒక తండ్రి ఉన్నాడు, మన కన్న తండ్రి ఒకడు ఉన్నాడు, మనం చేసిన వాడు అక్కడ ఉన్నాడు. ఆయన కాకుండా ఆయన ప్లేస్లో మనం ఇంకొకరు తీసుకు కూర్చోబెడుతున్నామంటే మనం ఏ కేటగిరీకి వెళ్ళిపోతున్నామంటే ఇప్పుడు చెప్పండి, రెండో కేటగిరీ ఏదో కేటగిరీలోకి మీరు వెళ్ళిపోతారు. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఒక స్త్రీకి ఒక భర్త ఎలాగైతే ఉంటాడో అలాగనే ఇక్కడ సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు. ఆ సృష్టిని శాసించగలిగిన దేవుడు కూడా ఒక్కడ ఉన్నాడు. ఈ లోకం యావత్ ప్రపంచానికి కూడా దేవుడు కూడా ఒక్కడే. ఆ విషయం సత్యం. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. అందుకని అంటున్నాడు కదా, ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట రాయబడింది. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 5వ వచనం చదవండి. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించి తిని మీ బట్టలు మీ ఒంటి మీద ఉన్న పాతగిల్లిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళకు పాతగిల్లలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చూచిన ఒక ఆధారము, ఒక చరిత్రతో కూడిన ఒక మాట, చరిత్రలో నెరవేరిన మాటను ఇక్కడ సాదృశ్యంగా చూపెడుతున్నాడు దేవుడు. చరిత్రలో నిలిచిపోయిన ఒక సాక్ష్యాన్ని దేవుడు మన ముందు పెడుతున్నాడు. ఎందుకు ఇది దేవుడని మనం నమ్మాలని ఆలోచన చేసినట్లయితే ఒక గొప్ప మాటను మనం ఉంచాడు. ఎందుకో తెలిసి ఇక్కడ అంటాడు కదా, నేను మీ దేవుడని యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 దినములు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అరణ్యంలోకి వెళ్ళండి, తాగిదానికి ఉండదు, నించోటానికి నిలువని నీడ కూడా ఉండదు. గడప దేశాలు వెళ్ళిన వరకు తెలుస్తుంది అస్సలైన అరణ్యం ఏంటన్నది. చాలా మంది ఏం చేస్తారు, అయ్యో ఫోన్ చేసి అయ్యా మా అరణ్యంలో ఒంట్ల దగ్గర అడేశారు, తినడానికి తిండి లేవు, తాగడానికి ఆహారం లేదు, బట్టలన్నీ కూడా ఎలాగైపోయినాయి మాసిపోయి అని చెప్తారు. కానీ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అంట? 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు. 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించి తిని. ఎక్కడ నడిపించాడంట? అరణ్యములో. ఆ అరణ్యంలో నడిపించినప్పుడు గొప్ప సంఘటనలు జరిగినాయి, గొప్ప మెరికలు జరిగినాయి. ఈరోజు చేస్తున్న మెరికలు వాటి ముందు ఏమాత్రం కూడా పనికిరావండి. ఈరోజు జరుగుతున్న ఈ మెరికలు చెప్తున్నారు చాలా మంది. ఆనాడు జరిగిన దానికంటే ఏమాత్రం కూడా ఎందుకు కూడా పనికిరా, ఏంది ఏ పక్క కూడా రానివి అవి డైరెక్ట్ జరిగినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచన చేయండి ఏం జరిగినాయి అంటే ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, వారి ఒంటి మీద బట్టలు అంటే ఏమాత్రం కూడా పాతగిల్లిపోలేదంట. ఉదయాన్నే ఎంత సాయంత్రానికి ఏమొచ్చేస్తుంది? చెమట కంపు వచ్చేస్తుంది. వస్తుందా రావట్లేదా? తెల్లగొండ బట్టలు ఏమైపోతున్నాయి?
నల్లగా మాసిపోతున్నాయి. అలాంటి 40 సంవత్సరాలు అంట. చూడండి, ఆశ్చర్యమైన పని కాదా? చరిత్రకు సాదృశ్యంగా నిలబడుతున్న గొప్ప సాక్ష్యం ఏంటయ్యని ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, బట్టలు అయిపోలేదంట, పాతవైపోయాయంట, కొత్తగా ఉన్నాయంట. ఐగుప్తు దేశం నుంచి ఏ వస్త్రాలతో అయితే ప్రయాణం చేస్తారు, ఆ 40 సంవత్సరాలు అదే వస్త్రాలు ఎలా ఉన్నాయంటే మాయకుండా, పాతకెళ్ళకోకుండా కొత్తగానే ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. మరి మనుషులకు సాధ్యం ఇది? మనుషులకు సాధ్యం ఇది? మరి ఆయన దేవుడిని నమ్మడానికి ఒక ఆధారం సరిపోదా? చాలా మంది కూడా అంటారు దేవుడని ఆధారం ఏంటని. సరిపోదా? ఈ భూమి మీద అలా చేసిన వాడు ఎవరైనా ఉన్నారా? లేనే లేరు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ మనం ఏం చేస్తామంటే పెడచెవిని పెట్టేస్తాం. మన మనోనేత్రం గుడ్డితనం కలిగింది కాబట్టి ఆ గుడ్డితనం తీసివేయడానికే చరిత్రలో నిలిచిపోయిన ఆధారాలను ఈరోజు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో లెక్కించాడు. చరిత్రలో నిలిపోయి బోటకములు కాదు, కల్పనా కథలు కాదు, ఈరోజు చరిత్రలో నిలిచిన మాటలు, చరిత్రలో నిలిచిపోయిన మాటలండి. అన్ని ఆలోచన చేయండి. అంతేనా అంటే ఇక్కడ పాదాలకి తగిన అక్కడ ఆ చెప్పులు అంటే ఆ మాత్రం కూడా ఈరోజు 3 నెలలు దాటితే అప్పటికి ఏమైపోతుంది? చెప్పులు తెగిపోతామో, అరిగిపోతామో, చెరిగిపోతున్నాయి. కానీ ఎన్ని సంవత్సరాలు అంట? 40 సంవత్సరాలు. మాటలా మరి ఇంత గొప్ప కార్యాలు చేసింది ఎవరు చేశారయ్యా అంటే దేవుడే. ఆలోచించేది. ఈరోజు అనేక మంది చెప్తున్నారు నా ద్వారా జరుగుతుంది, నా ద్వారా జరుగుతుంది, నా ద్వారా జరుగుతుందని చెప్తున్నారు కదా. మరి శాశ్వతమైనయా? శాశ్వతం కాని మేలులు చేస్తే శాశ్వతమైన రీతిలో ఏం చెప్తున్నారు? గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ శాశ్వతమైన కార్యాలు చేసిన దేవుడు మరి ఇంకెంత గొప్పలు చెప్పాలండి? ఇంకెంత గొప్పవాడండి ఇతను, ఇంకెంత సత్యవంతుడు? ఒకసారి ఆలోచన చేయండి. మాటలు బట్టి మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేసిన పనులకు ఏం చేయాలి తెలుసా? మన ప్రాణాన్ని మన సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకున్నా సరే మన కృతజ్ఞత స్తుతి అనేది ఆయనకి చెల్లించలేదు. సరిపోదు కూడా. మన సజీవ యాగంగా ఆయన సమర్పణ చేసుకుని దేవాయుధంగా నా జీవితానికి అర్పణ చేస్తున్నా కూడా ఆయన చేసిన మేలుకి రుణం అనేది మనం తీర్చలేదు. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. 40 సంవత్సరాలు అంటే మాటల. అందుకని అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఎంత గొప్ప కార్యాలండి. అంతేకాకుండా పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై నడిపించాడంటండి. అరణ్యంలో 40 సంవత్సరాలు. ఒక లైట్ లేకపోతే ఏమైపోతుంది? ఈ పానగా కరెంట్ ఆగిపోతే ఏమైపోతుంది? మనకి చీకటి కణాల చీకటి అనేది చూడలేదంట. పగలు మీ ఎండ దెబ్బ అనేది వారికి తగలేదంట. ఎవరి కృప ఇదంతా? దేవుని కృప. ఆలోచించేని ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. నీ కొరకు నీవు కనుక నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే కనుక ఆయన నీ కొరకు ఎంత దూరమైనా రాగల సమర్థుడు, ఏదైనా చేయగల సమర్థుడు. ఆలోచన చేయని ప్రియ దేవుని బిడ్డలారా. కానీ మనం ఏం చేస్తామంటే ఆ మాటలు మనం పాటించకుండా, ఆజ్ఞలు మనం యావత్తు గైకోకుండా మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనము జీవిస్తున్నాం. మన ఇష్టానుసారమైన నడకను మనం ఏం చేస్తున్నాం? జీవిస్తున్నాం. కాబట్టి మనం తెలుసుకోవలసిన విషయం ఏంటని ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలి అంటే ఆయన మన పట్ల అనేకమైన కార్యాలు చేయగలనే విశ్వాసము, నమ్మకం మనలో ఉండాలి. ఈరోజు మన చరిత్రలో ఒకసారి మనం తిరగ చూసినట్లయితే, ఆ చరిత్రలో ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కార్యాలు చూసంట అనేక మంది ఏం చేశారు? మార్పు చెందినట్టు కనబడుతున్నది. అనేక మంది దేవుని వైపు మలిచినట్టు కనబడుతున్నది. అనేక మంది ఆ పరిస్థితులను చూసి దేవుని కొరకు నాశీలు చేయబడిన వారు అనేక మంది కనబడుతున్నారు ఈనాడు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని పేరు చెప్పుకుంటున్నాం, కానీ దేవుని క్రియలు మనం ఏమాత్రం కూడా దేవుని పని నెరవేర్చలేకపోతున్నాం. దేవుని తత్వాన్ని ఏమాత్రం గ్రహించలేకపోతున్నాం. పదార్థాలు తెలుసా అంటే తెలుసని చెప్తున్నాం, కానీ దానిలో ఉన్న సారాంశాన్ని మనం ఏమాత్రం కూడా గ్రహించట్లేదు. ఐగుప్తులో ఏం చేశాడు? అంతమందికి ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ అట్టి రీతిగా సంరక్షించాడు. సంరక్షించమే కాకుండా ఈనాడు కూడా దేవుడు మనకు ఏమి ఇచ్చాడు అంటే, ఆనాడు అలా చేసినట్లయితే ఈనాడు మనందరి కొరకు ఏం చేస్తాడు అంటే తన కుమారుని మన కొరకు ఏం చేస్తాడండి? అర్పించేసినట్టు కనబడుతున్నది తన కుమారుని. అవునా కదా? ఏం చేశాడు? అర్పించాడు మన కొరకు. నీ కొరకే మన కొరకు ఏం చేస్తున్నావు?
బలి ఇచ్చేసినట్టు కనబడుతున్నది. ఆలోచన చేయని ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్తలో 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. వారు ఎట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూతలు చేయుచున్నాడు కదా. దేవుడు అక్కడే పాపములు క్షమించగలిగిన వాడని తమ హృదయంలో ఆలోచించుకొని దేవునికే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేయండి. ఆదియందు దేవుడు వాక్యమై ఉన్నాడు. తర్వాత ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. చెప్పాలి. ఆ వాక్యమే ఈ లోకానికి. హల్లెలూయా. ఆదియందు వాక్యము ఉన్నది. ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుడి యందు ఉండెను. సమస్తమును ఆయన మూలంగానే కలిగెను. దేవునికే స్తోత్రం. హల్లెలూయా. ఓ పుట్టకలే హెత్తం చదవమంటే గుర్తుండాలి వాక్యాన్ని. మన జ్ఞాపకం లేకపోతే మనం ఏం చేస్తాం? కొన్ని దినాలు అయిన తర్వాత ఈ బైబిల్ అని చదువుకుంటా కూడా ఉండదంట. జాగ్రత్తగా అనండి, బైబిల్ జాగ్రత్తగా చదవండి. అయితే ఆలోచన చేద్దాం. పాపాలు క్షమించగలిగేది ఎవరు క్షమించారంట? దేవుడికి అధికారం ఉంటుంది. ఎవరు చెప్తున్నాడు అక్కడ అంటే పరిసయ్యులు. ఇంకా చూసినట్టయితే ఎవరున్నారు అక్కడ? ఇంకాను శాస్త్రులు. శాస్త్రులు ఏం చెప్తున్నారంట? ఈ మాట్లాడుకుంటున్నారంట. ఇతనెవరో పాపాలు క్షమించడానికి? దేవుడు అక్కడే కదా పాపాలు క్షమించేది అని ఏం చేస్తారంటే ఒకరు ఏం చేస్తున్నారంటే సొనుక్కుని మాట్లాడుకుని ఆలోచన చేసుకుంటున్నారంట. ఈరోజు మన పాపాలని కూడా క్షమించింది ఎవరై అంటే ఆ దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. ఆ యొద్దకు రండి అన్నాడు. యేసుక్రీస్తు రక్తంలో ప్రతి పాపం ఏమైపోయిందంట? కడగబడిందని చెప్తున్నాడు. దేవునికే స్తోత్రం. హల్లెలూయా. ఆయన దేవుడు అని చెప్పడానికి ఇది ఒకటి సరిపోదా? శాస్త్రులే చెప్తున్నారు ఏమని? పాపాలు క్షమించేది ఎవరు? దేవుడికి ఒక్కడికే అధికారం ఉందని. మరి మన పాపాలు క్షమించింది ఎవరు? ఆ దేవుడు కదా. ఆలోచించి వెళ్తున్న దేవుడి బిడ్డలారా, కానీ మనం ఏం చేస్తామయ్య అంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రాంతం దేవునికి ఇవ్వకుండా నిష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తాం. నీ పాపంలో క్షమించింది ఎవరో తెలుసా? ఆయనే. అగాధంలోకి వెళ్ళిపోయి నిన్ను, పాపంలో కూలిపోయి నిన్ను, ఇదిగో నిత్య అగ్నిగుండంలోకి జారిపోతున్నా నిన్ను ఏం చేయాడు తెలుసా? తన రక్తము చేయి నిన్ను తన రక్తాన్ని చిందించి ఆ రక్తం అనే క్రయధనము చేత ఏం చేయాడు తెలుసా? ఆయన నిన్ను రక్షించినట్టు మనకు కనబడుతున్నది. రక్షించినట్టు కనబడుతున్నది. కానీ మనం ఏం చేస్తామంటే ఈ మాటలు మాత్రం కూడా లక్ష్య పెట్టం కానీ కంటికి కనబడిన దాని కొరకే రోకలాడుతాం తప్ప కంటికి కనబడింది ఏది కూడా కనబడదు. చాలా మంది ఎలా ఉన్నారంటే తోమా తత్వం కలిగిన వారు చాలా మంది కూడా ఉన్నారు. ఏ తత్వం అండి? తోమా ఏమన్నాడు? ఏం చెప్పాడు? శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు వారు లేస్తారు అని సంభాషణ చేసుకుంటే నేను నమ్మను, ఆయన గాయాల్లో ఏలు పెడితే కానీ నేను నమ్మను. ఈరోజు అలాంటి వారు లేరా అంటారు. ప్రార్థన చేసినప్పుడు ఎలా చెప్పి విశ్వాసం చేయరండి. నువ్వు దేవుడు అయితే, దేవుడు అన్నవాడు నువ్వు ఉంటే నాకు ఈ కార్యం జరగాలి, అదా ప్రార్థన. అది విశ్వాసం చేసే ప్రార్థనేనా అంటే ఇలాంటి వారు ఏ కేటగిరీలోకి వస్తారా అంటే తోమ నాడు ఏం చేస్తాడంటే అజ్ఞానంతో మాట్లాడతాడు. తెలిసిన తర్వాత దేవుని కొరకు బహుబలముగా వాడబడ్డాడు అతను. కానీ ఈరోజు మనం ఇన్ని వాక్యాలు ఉన్నా, ఇన్ని ఆజ్ఞలు గాయకుంటున్నా మనం ఏం చేస్తున్నామని ఆలోచన చేసినట్లయితే ఇంకా కూడా ఏలి పెడితే కానీ నమ్మో, కార్యం చేస్తే కానీ నమ్మో. అంటే శాశ్వతం కానీ కార్యం కావాలా లేకపోతే దేవుని రాజ్యం కావాలా అంటే మనం ఏం కొంటాం తెలుసా? ఎప్పుడో వచ్చే దేవుడి రాజ్యం ఎందుకండి, ఇప్పుడు నాకు ఇది అవసరం ఉంది చేసేయండి, అదే మనం అడుగుతాం. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని పక్షాన నువ్వు నిలబడి సజీవ యాగంగా నువ్వు ఆయనకి సమర్పించినట్లయితే, సజీవ యాగంగా నువ్వు ఆయనకి సమర్పణ చేసుకున్నట్లయితే కనుక
దేవుడు నీకు ఏ సమయంలో ఏది కావాలో సమస్తము కూడా చెయ్యగల సమర్థుడు. దేవుడికి స్తోత్ర. కానీ మనం ఏం చేస్తామంటే తొందర ఎక్కువ, మనకి ఆలోచన ఉండదు, వాక్యం మీద పట్టుదల ఉండదు. ఏం చేస్తామంటే వచ్చాములే విన్నాములే వెళ్ళిపోతాం. కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు పలానా సమయంలో, పలానా సందర్భంలో, పలానా పరిస్థితుల్లో దేవుడి వాక్యంతో నన్ను దర్శించాడు కదా, అవును చేస్తాడు అని విశ్వాసం కలిగి ప్రార్థించేవారు ఎంతమంది ఉంటున్నారు అంటే చాలా కుదువైపోతున్నారు. అలా కాకుండా ఏం చేస్తున్నారు, సవాల్ చేస్తున్నారు దేవుడి మీద. దేవుడు అయితే ఆయన దేవుడు కాకుండానే నువ్వు బ్రతుకున్నావా? ఆయన కృప లేకుండా నువ్వు సజీవుడిగా ఉన్నావా? ఆయన కృప లేకుండా నువ్వు సజీవుడిగా ఉన్నావా? ఆలోచన చేయండి. అనుకుంటారు చాలా మంది కూడా ఏమనుకుంటారు అంటే, నేను దేవుడి మందిరానికి వెళ్తలేదు కదా, మరి దేవుడి మందిరానికి వెళ్ళకుండా నన్ను దేవుడు కాపాడుతున్నాడు కదా, నేను సజీవుడిగా ఉన్నాను కదా అని చాలా మంది ఎరగూరుతుంటారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద ఏం కురుతుందంట? వర్షము కురుస్తుందంట. కానీ ఎప్పుడు తెలుస్తుంది అనీతిమంతులు పరిస్థితి? ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒకానొక దినం ఉంది. ఆ దినాన్న వాళ్ళు అనుకుంటారన్నమాట, అయ్యో మేము ఎలాగనుకున్నాం కానీ దేవుడు నడుస్తూ వాళ్ళ శ్రమలు అనిపించిన ఇప్పుడు సుఖ జీవితం జీవిస్తున్నారు. ఆ రోజు నేను సుఖ జీవితం జీవించినప్పుడు ఏమవుతుంది? ధనవంతుడు అక్కడ ఏం చేస్తారు, గుండెలు బాదుకుని ఏడ్చే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలాగ ఉండాలి అంటే ఆయన ఒక్కడే దేవుడు, మన పాపాలను క్షమించగలిగిన వాడు ఒక్కడే అని ఏం చేయాలి? ఆయన యొద్దకు మనము రావాలి. ఆయన యొద్దకు వచ్చి మనం ఏం చేయాలంటే ప్రాకులాడాలి. మన హృదయాన్ని ఏం చేయాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇచ్చేయాలి. ఈ హృదయంలో ఈ లోక ఆశలతో మనం ఏమాత్రం కూడా నింపుకోకుండా ఏం చేయాలంటే ఆయనకి మాత్రమే ఏం చేయాలి? స్థలాన్ని ఇవ్వాలి. చూద్దాం ఒక మాట. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 15వ వచనంలో ఇటు విధంగా రాయబడుతున్నది, అయ్యలారా మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించిన జీవము కలిగిన దేవుని వైపు తిరగవలనని మీకు సువార్తను ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆవేదన చెందుతూ ఆత్మల పట్ల తీవ్రత కలిగి ఇక్కడ అపోస్తులైన వారు చెప్పుతున్న మాట ఏంటని ఆలోచన చేసినట్లయితే అయ్యలారా అని పిలిచి అంటున్నారు, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి గల నరులమే. మీలాంటి నరులమేమో. మీరు ఎలాగైతే శరీరం కలిగి ఉన్నారో ఆ శరీరం కలిగిన వారుమే. మీకు ఎలాగైతే నేత్రాలు ఉన్నాయో ఆ నేత్రాలు కలిగిన వారుమే. మీరు ఎలాగైతే మీలో అయితే ఏ గుండె అయితే ఉన్నదో అదే గుండు, మీలో అయితే ఏ అవయములు అయితే ఉన్నాయో అదే అవయములు, అదే స్వభావము కలిగిన వారుమే. దేవునికే స్తోత్రం. అలాంటి నరులమే చెప్తున్నాడు. ఈరోజు మీరు అనుకుంటున్నారు కదా, నా బలము నా శక్తి అనుకుంటున్నారు కదా, ఈ లోకేషన్లపై ఆశ పెట్టుకుని వచ్చినారు కదా, అలాంటి వారితో మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు. అలాంటి వారితో మాట్లాడిస్తున్నాడు. ఏమని మాట్లాడిస్తున్నారు అంటే, మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, దేన్ని విడిచిపెట్టాలంట? వ్యర్థమైన వాటిని. ఏ వ్యర్థమో? ఆకాశం వ్యర్థమా? ఏం వ్యర్థము? చూద్దామా మాట. ఏం వ్యర్థము? ప్రసంగి గ్రంథంలో చూద్దాం. ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనం అన్నాడు, వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము కూడా వ్యర్థమే. సూర్యుని కింద నరుడు పడుచున్న పాట్లు అంతటి వలన వారికి కలుగుచున్న లాభము తరములు ఎంబడి తరములు గతించిపోవచ్చున్నవి. భూమి కంటే ఎల్లప్పుడు సూర్యుడు నిలిచి ఉన్నది. సూర్యునస్తమించు సమస్తము మరలా చేయుటకు త్వరపడుచున్నారు. కానీ ఇవన్నీ కూడా ఏమనుకుంటున్నాడు అంటే వ్యర్థమని చెప్తున్నాడు. సూర్యుడు ఉదయిస్తుంది, సూర్యుని అస్తమిస్తుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఎన్ని ఏమైపోతాయంట? వ్యర్థమే.
ఆలోచన చేయండి ప్రియ దేవుని ప్రజరా, ఆలోచన చేయండి. 2వ వచనములు కూడా అంటున్నాడు కదా, 2వ అధ్యాయంలో అంటున్నాడు, 2వ అధ్యాయము ఇక్కడ 1వ వచనంలో అంటున్నాడు ప్రసంగి. కానీ ఆ ఆ ఆ ఆ ఆ అది కూడా ఏమైపోద్దంట, ఏ ప్రయత్నాల్లో హృదయాన్ని సంతోషపరచుకునే రీతిగా మనం ఉండకూడదు, దేవుని సంతోషపరిచే రీతిగా మనము ఉండాలి. ఆలోచన వ్యర్థమని అంటే ఏంటి? లోక సంబంధం అండి. ఇవన్నీ కూడా ఎలాంటి అంట వ్యర్థమే, ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఏదో ఒక రోజుని ఇవన్నీ కూడా మనం ఏంటి విడిచిపెట్టవలసిన రోజు వస్తుంది, విడిచిపెట్టాలి. కానీ మనం ఏం చేస్తాం? ఇట్ల కొరకు మనము పోరాటం. మన పోరాటం ఎలా ఉండాలి తెలుసా? ఆత్మీయ పోరాటం అయి ఉండాలి. కానీ మన పోరాటం ఎలా ఉండాలంటే శరీర సంబంధమైన పోరాటం జరిగించేవారు అనేక మంది కనబడతారు. శాశ్వతం కాని దాని కొరకు, శాశ్వతమైన విలువలతో కూడిన ఆ ప్రయోజనకరమైన కొన్ని ఈవులు మనం ఏం చేస్తున్నామంటే కోల్పోతున్నాం. కారణం ఏంటంటే దేవుడు ఆయనని గుర్తించలేకపోతున్నాం, ఆయన నమ్మదగిన వాడని గుర్తించలేకపోతున్నాం, ఆయన సజీవుడని గుర్తించలేకపోతున్నాం. ఆయన నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్నవాడు, మన పాపాల నుంచి సంరక్షించిన వాడు, మన బాధల్లో నెమ్మదిని కలిగించేవాడు. ఆయన మాటలే మనం బ్రతికిస్తాయనే విషయాన్ని మనము లక్ష్య పెట్టలేక గ్రహించలేక ఏం చేస్తామంటే శాశ్వతం కాని దాని కొరకు మనము పోరాటం చేస్తున్నాం. అందుకని అంటున్నాడు వ్యర్థమైన దానిని. చూడండి, ఇక్కడికి వచ్చేయండి, అపోస్తల కార్యాలలోకి వచ్చేయండి. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 15వ వచనంలోకి వచ్చేయండి. ఇక్కడ అంటాడు కదా, ఆ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సమస్తమును వాటిలో ఉండు సమస్తమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్ర. వ్యర్థమైన విడిచిపెట్టి ఏం చేయాలంటున్నాడు ఇక్కడ? ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము కలిగిన దేవుని వైపు ఏం చేయాలంట? తిరగవలనని మీకు సువార్తను ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్ర. ఈ ఆజ్ఞలు, ఈ మాటలు దేని కొరకయ్యా అంటే నువ్వెందుకు గ్రహించాలంటే సర్వాన్ని సృష్టించిన వాడి వైపు నువ్వేం చేయాలి? తిరగాలి. అలా నువ్వు తిరిగి నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చి నీ జీవితానికి ఆయన సమర్పించినప్పుడే నువ్వేం చేస్తావు? ఆయన ఎలాగైతే సజీవుడిగా ఉన్నాడో నీవు కూడా సజీవుడిగా ఉంటావు. ఆయన ఎలాగైతే సమస్తాన్ని చేసి జీవం కలిగిన వాటిగా ఎలాగైతే ఉంచాడో నిన్ను కూడా అలాగనే ఉంచుతాడు. ఈ లోక సంబంధమైన కన్నా మీద నువ్వు కనుక ఆశ పెట్టుకుంటే ఈ లోకం ఎప్పుడైతే గతిస్తుందో నీవు కూడా అప్పుడోటి క్లోజ్ అయిపోతావు. అలా కాకుండా నువ్వు పర సంబంధమైన వాటి వైపు చూసి జీవం కలిగిన దేవుని వైపు ఎప్పుడైతే నువ్వు చూస్తావో నీవు కూడా ఎలా ఉంటావంటే జీవించువాడిగా ఉంటావు. అందుకని కదా దీర్ఘశాంతమును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతి నీకు కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది ఇది? ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు, ఆయన మాటలు మనం గ్రహించినప్పుడు. మనకి ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి ఇరుకు వచ్చినా, ఎలాంటి మనకి బాధలు వచ్చినా సరే వాటి నుంచి మనం ఏం చేస్తామంటే తప్పించుకోగలిగిన వారిగా దేవుడు చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముగిస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడుతున్నాడు, మాట మనం చూసినట్లయితే తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, 2వ అధ్యాయము 5వ వచనంలో అంటున్నాడు కదా, దేవుడు అక్కడే దేవునికి నరుకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసయ్యున్న నరుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు దేవుడు ఒక్కడని ఒప్పుకుంటున్న వారు ఎవరో రోజు బయటపడిపోతారు ఈ మాటను బట్టి. ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడేమో దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తును నరుడు అని చెప్పబడింది కదా. మరి మనము అనేక మంది మధ్యవర్తులుగా పెట్టుకుంటున్నాలా, పెట్టుకుంటలేదా?
పెట్టుకుంటున్నామా పెట్టుకుంటలేదా? పెట్టుకుంటున్నాం. మన కొరకు ప్రార్థన మనం చేయం, కానీ ఎదుటి వారి మీద పెట్టేస్తాం మన ప్రార్థన చేయమని. నీకు శక్తికి మించిన శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి నువ్వు? అప్పుడు ఏం చేయాలంట? సంఘం కొరకు ప్రార్థన సహాయం అడగాలి. ఎప్పుడు నీ శక్తికి మించిన వచ్చినప్పుడు మనం ఏం చేద్దాం? శక్తికి మించిన కాకుండా ఇంకా సుఖంగా ఇంటికాడ కూర్చుని ఏం చేద్దామంటే వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టేస్తాం. ఒక విషయాన్ని ఆలోచన చేయండి. మన పాపములు క్షమించాలన్నా, మన పాపములు క్షమింపబడాలన్నా, లేకపోతే మనకు స్వస్థత కలగాలన్నా, మన బాధల నుంచి, మన సమస్యల నుంచి విడుదల పొందాలన్నా ఎవరు చేయగలరు అని ఆలోచన చేసినట్లయితే ఆయనే చేయగలడు. ఎలా చేయగలడు అంటే నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకున్న సమస్తము కూడా చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన తండ్రి ఎద్దకు వెళ్ళాలన్నా కూడా ఎవరి ద్వారా వెళ్తాం మనము? ఎవరి ద్వారా వెళ్తాం మనము? కుమారుడు ద్వారానే. నా ద్వారా తప్ప మరి ఎవరు కూడా తండ్రి ఎద్దకు చేరలేడు. మనం ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తామో, ఆయన యందు విశ్వాసం ఉంచి మనం వేడుకుంటామో, అప్పుడు ఏమవుతుంది అంటే మన శ్రమలకు, మన ఇరుకులకు, మన పాపములకు పరిహారము పొందుతుంది. అందుకని అన్నాడు, యేసుక్రీస్తు నందు వారికి ఏ శిక్ష కూడా మనం ఎవరి యందు ఉండాలి? యేసుక్రీస్తు నందు ఉండాలి. అంతేకాని ఈ లోక సంబంధమైన సృష్టి యందు కాదు. సృష్టి యందు కాదు మనం ఆధారం చేసుకునేది. ఎవరివై ఉండాలంటే యేసుక్రీస్తు. అందుకని అన్నాడు, అక్కడ దేవునికి మానవుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అను నరుడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఒక్కడే. ఏమన్నా చేయగలిగిన వాడు ఎవరున్నారంటే ఒక్కరే. ఆయన ఎలాంటి వాడు అంటే యుగ యుగములు ఉండే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆయన యందు ఉంటారో, ఎవరైతే ఆయన యందు ఉంటారో వారు కూడా ఎలాగైతే సజీవుడిగా ఉన్నాడో వారు కూడా నిత్యము కూడా సజీవుడిగా ఉంటాడట. దేవుడికి స్తోత్రం. ఆయన నిన్న మొన్న వచ్చిన వాడు కాదండి. కీర్తన గ్రంథము 90:2 అంటున్నాడు కదా, పర్వతములు పుట్టక ముందే భూమి లోకమును నీవు పుట్టింపక మునుకు ముందే యుగ యుగములు నీవు దేవుడై ఉండేను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ముగిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగంట భూమి పుట్టక ముందే, పర్వతములు పుట్టక ముందే ఆయన ఏంటంట యుగ యుగములు నీవే దేవుడు అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది తెలియక ఏమనుకున్నారంటే మానవుడు కోతి ద్వారా వచ్చాడు, దాని ద్వారా వచ్చాడు చెప్తున్నాడు. కానీ మానవుడు ఎలా ద్వారా వచ్చాడంటే దేవుడి చేతి పని ద్వారా వచ్చాడనే విషయము మనకి సృష్టిని ఈ బైబిల్ గ్రంథం మనకి చెప్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుడు మాటలు వినిచిన ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసింది ఏంటంటే దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. భూమిని ఆకాశాన్ని సృజించిన వాడు ఒక్కడే. సజీవుడైన దేవుడు ఒక్కడే. మన సజీవమైన మార్గంలోనికి నడిపించి మన పాపములకు పరిహారమును చిందించి మన పాపం నుంచి విడుదల కలగజేసి పరలోక రాజ్యానికి తీసుకెళ్లే దేవుడు కూడా ఒక్కడే. ఆయనే సర్వ సృష్టికి కారణభూతుడైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరిని ఆరాధించాలి? సజీవుడైన దేవుడు, ఆయనే సైన్యములకు అధిపతి యెహోవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తప్ప వేరొకరిని కనుక మనం ఆరాధన చేస్తే ఏమైపోతాం? ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? శాశ్వతం దాని కానీ వాటి వరకు ఆశపడితే కనుక మన జీవితాన్ని కూడా ఏమైపోతే శాశ్వతమైన జీవితం మనం కూడా జీవించాం. ఏమైపోతుంది తెలుసా? అగ్నిగుండంలోకి వెళ్ళిపోద్ది. శాశ్వతం కాని దాన్ని మనం ఆరాధన చేసినట్లయితే, పూజించినట్లయితే అది ఎలాగైతే శాశ్వతం కాదో మన ఆత్మ కూడా ఏమైపోద్ది శాశ్వతం అనుకోకుండా క్లోజ్ అయిపోతుంది అనే విషయాన్ని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. కాబట్టి అటు రీతిగా మనం అందరం కూడా తెలుసుకుందాం. రెండో ఆజ్ఞగా వచ్చే వారం మనం అందరం కూడా ఇదే శనివారం ఉపవాస కొడుకులో రెండో మాటను, రెండో ఆజ్ఞను మనం వివరించుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడే యుగయుగములు సజీవుడై ఉన్న దేవుడు, భూమిని ఆకాశాన్ని సృజించిన వాడు, సర్వాంతర్యామి, మన పాపములను పరిహారం చెందించి
పాపం నుంచి మనల్ని విడుదల కలిగజేసిన వాడు ఒక్కడే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మాత్రం కూడా సందేహించకుండా ఈరోజు దేవుడిని అడుగుతాం. అయ్యా ఇదిగో ప్రభా, ఇంతవరకు ప్రభా ఇదిగో ప్రభా సృష్టిని నేను పూజించాను అయ్యా. ఇదిగో ప్రభా నేను అనేక మంది మధ్యవర్తులు నేను ఎత్తుకున్నాను. ఈరోజు నా కొరకు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభా. అవును ప్రభా, నువ్వు నట్టిగా ప్రార్థన చేసినా పర్లేదు, ఎరివాడిగా నువ్వు ప్రార్థన చేసినా పర్లేదు, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఎలాగా అయితే నీకు ప్రార్థన చాలా చేయి. ఆ ప్రార్థన చేసినప్పుడు కూడా విశ్వాసం ఉంచు. అలా విశ్వాసం కలిగిన ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబిస్తాడు. మనకు మధ్యవర్తులు అక్కర్లతో తండ్రి అయిన దేవుడికి మనకి నీ మధ్యవర్తి ఒకడున్నాడు, ఆయన యేసుక్రీస్తు అన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు నువ్వు సృష్టిని పూజించావేమో, మధ్యవర్తుల దగ్గర నువ్వు పరిగెత్తావేమో, ఇంతవరకు దేవుడు నీతో మాట్లాడాడు. కాబట్టి ఇవన్నీ మనం వదిలేద్దాం, దేవుని సన్నిధిలో అడుగుతాం. ఒకవేళ తెలియక నువ్వు చేస్తావేమో, తెలియక జారిపోయావేమో, తెలియక ఆడి జీవితాన్ని ఇదిగో చిన్న బిడ్డలు చేసుకున్నావేమో, ఇదిగో సజీవుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. ఆ జీవం కలిగిన దేవుడు ఈరోజు నీతో వాక్యమై మాట్లాడి ఉన్నాడు. కాబట్టి నీ హృదయాన్ని తెరిచి అయ్యా ఇదిగో ప్రభు నాలో నువ్వు రావయ్యా, ఇదిగో నన్ను దర్శించావు, ఇదిగో ప్రభా ఇదిగో ఈరోజు నా హృదయాన్ని నీకు ఇస్తున్నానయ్యా. నిన్ను దోషం కలిగిన దేవుడు కాబట్టి ప్రభా ఇదిగో ప్రభా ఆనాడు మా పితరులు ఎలాగైతే నడిపించావు, ఈనాడు ఇదిగో ప్రభా నీ కుమారుని ద్వారా మాకు రక్షణ దయచేస్తావు. కాబట్టి ప్రభా ఇదిగో ప్రభా నైనా ఈరోజు నా పాపములన్నీ కడగండి అయ్యా. ఇదిగో నేను తెలియక చేసిన నా తప్పుదములు, నా దోషములన్నీ కూడా ప్రభా క్షమించి ప్రభా ఇదిగో నా ప్రార్థన అంగీకరించమని ఇప్పుడైతే నువ్వు ప్రాకులాడతావు. నీ పాపములు క్షమించి నీ దోషములు క్షమించడానికి దేవుడు సమశక్తమై ఉన్నాడు. కాబట్టి అట్లయితే మనం అందరం సాగుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మాతో అందరితో వాక్యమై మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా, నీకు వందనాలు. అవును ప్రభా, నీ ఒక్కడివే దేవుడు ప్రభా, యుగ యుగములు సజీవుడైన దేవుడు నీ ఒక్కడవే, నిత్య జీవానికి నడిపించేవాడు నీ ఒక్కడవే. కాబట్టి ప్రభా అవును ప్రభా, నీ యందు భయభక్తులు కలిగి జీవించే తత్వాన్ని ప్రభా నా ప్రతి ఒక్కరికి దయచేసి విన్నవారు విన్నట్టు వదిలేసేవారు కాకుండా ఈ మాటల ద్వారా వారి ఆత్మీయ జీవితాన్ని సరిచేసి దాని యందు నిలిచేయండి ప్రభా. ఇదిగో ప్రభా వారి జీవితాన్ని నీకు సజీవయాగంగా సమర్పించుకోవడానికి కృపను చూపించమని అడిగించున్నా దేవా, నీకే వందనాలయ్యా. అవును ప్రభా, మా పట్ల అనేకమైన కార్యములు చేస్తున్నప్పుడు కూడా ఇంకా నువ్వు గుర్తు తిరగలేని తత్వం కలిగిన వారు ఉన్నారు ప్రభా. క్షమించండి, నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి వారు ఆదరించమని అడుగుచున్నాను. ఇదిగో ప్రభా నీ యందు నిలిచి ఉంటే ఆజ్ఞలు చక్కగా అనుసరిస్తే కనుక దీర్ఘ శాంతముతో కూడిన సుఖ జీవము నాకు ఇస్తానన్న శాంతిని సమాధానం చేస్తున్నాను. కాబట్టి అవును ప్రభా, శాంతిని కలగజేసేవాడు నీవే. మా ఆయుష్ను, మా కాల పరిమితులు, మా దినాలు ఇదిగో ప్రభా నీ వశమై ఉన్నాయి. కాబట్టి ప్రభా నీ మేము నిలిచి ఉన్నప్పుడే మా జీవితాలు సుఖ జీవితాలు గడిచి సంవత్సరాలు అవుతాయని ప్రభా నీ లేఖనములు సెలవిస్తున్నాయి. కాబట్టి నీ ఆజ్ఞలు అనుసరిస్తూ నా ఉపదేశంలో మరవకుండా దినదినం అనుదినం నెవరేసుకునే భాగ్యమును మేము కలిగి ఇదిగో ప్రభా నీ రాకడ వరకు నమ్మకస్తులుగా సాగుపోయే భాగ్యమును మాకు మా అందరికి దయచేయండి. ఇదిగో ప్రభా ఎంతమంది అయితే వినుచున్నారు, ఎంతమంది అయితే చూచున్నారు, ప్రతి ఒక్కరిపై నీ కృప నుంచి నీ మాట యందు నిలిచి ప్రభా ఇదిగో ప్రభా నమ్మకస్తులుగా ఉన్నటువంటి కృపను చూపిస్తావని ఇదిగో సమస్తము కూడా నీ చేతులకు అప్పచెప్పుచుండగా కార్యములు దయచేయమని ఇదిగో ప్రభు ప్రార్థన చేయడం మా వంతు కార్యం చేసేవాడు నీవు. కాబట్టి ప్రతి ఒక్క హృదయం పైన నీ కృపణించండి. ఇదిగో అనేక మంది ప్రార్థన సహాయం అడుగుతున్నారయ్యా. ఏ ఆలోచన బట్టి, ఏ ఆశను బట్టి, ఏ లోటును బట్టి అడుగుతున్నారు మాకంటే ముందుగా నీకు తెలుసున్నావు. కాబట్టి ఇదిగో ప్రభా ఆ ఆలోచనలు ఉద్దేశంలో ప్రభా నీ చిత్త ప్రకారంగా నెరవేర్చండి. ఇదిగో మా ద్వారా అయితే ఏమాత్రం అవ్వదు కానీ ప్రభా సమస్తమును నెరవేర్చేవాడు నీవు. కాబట్టి వారిని చేతులకు అప్పచెప్పుచుండగా ప్రభా అవన్నీ కూడా నీ చిత్త ప్రకారంగా నెరవేర్చి కార్యములు సఫలం చేస్తావని ఇదిగో ప్రభా ఈరోజు ప్రభా వచ్చిన వారిని వినిచిన ప్రతి ఒక్కరిని చేతులకు అప్పుచున్నాను. వారిపై నీ కృపను, కరుణ, వాత్సల్యం ఉంచమని మా ప్రభువుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ఆ ప్రత్యేకమైన వందనాలు. కాబట్టి రీతిగా దేవుని మాట విని మనం అందరం కూడా ఆయన రాకడ వరకు నమ్మకస్తులుగా అందరం కూడా సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక. మీ అందరికీ నా వందనాలు. గాడ్ బ్లెస్ యు.